కొంతమంది అయితే విషం తాగి వస్తూ ఉంటారు. కొంతమంది పాము కరిచిందని చెప్పి విత్ ఇన్ మినిట్స్లో పేషెంట్కి ట్రీట్మెంట్ అందకపోతే పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. వేరే ఏ హాస్పిటల్లో మీరు చూసుంటారు. కోనసీమ అండ్ వెస్ట్ గోదావరిలో ద ఫస్ట్ హాస్పిటల్. మెటర్నిటీ హాస్పిటల్స్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు? కొంతమంది అయితే గృహ కోల్పోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు, కొంతమంది యూరిన్ రాక ఛాతీలోనే నీళ్ళు పట్టేసి ఆయాసంతో వస్తారు. నమస్కారం, మెడ్ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ మమత. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెటర్నిటీ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ కేసెస్ గురించి ఎలా డీల్ చేస్తున్నారో మనతో ఉన్నారు కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ అహ్మద్ గారు. వెల్కమ్ సార్. హలో అండి, నేను డాక్టర్ అహ్మద్ నైముద్దీన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఫ్రమ్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, పాలకొల్లు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు దిస్ మెడ్ టాకీస్ అండి. హలో సార్. హలో. సార్, సాధారణంగా ఎలాంటి కేసెస్ని ఎమర్జెన్సీగా తీసుకుంటారు? యాక్చువల్లీ ప్రాణాపాయం జరిగే ప్రతి పరిస్థితిని మనం ఎమర్జెన్సీగా తీసుకుంటామండి. ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మాకు వచ్చే కేసెస్ లైక్ హార్ట్ అటాక్, లైక్ ఛాతీ నొప్పి కానీ, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, అలాగే కొంతమంది అయితే విషం తాగి వస్తూ ఉంటారు. కొంతమంది పాము కరిచిందని చెప్పి వస్తూ ఉంటారు. యాక్సిడెంట్ కేసెస్, ఇవన్నీ మనం ఎమర్జెన్సీగా మనం డీల్ చేస్తాం. సో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మనం కొంతమంది అయితే ఈ కేసెస్ ఈవెన్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు కూడా లైక్ ఛాతీ నొప్పి ఉండడం కానీ, ఆయాసం ఉన్నప్పుడు కానీ కొంతమంది ఓపీలో మన డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటారు. మా డాక్టర్ గారు కావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఓపీలో వెయిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనం అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించలేము. సో అలాంటి కేసెస్ మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వచ్చి ఉంటే మనం వెంటనే ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. మెటర్నిటీ హాస్పిటల్స్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో? మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్లో మేము 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ రన్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ కోనసీమ అండ్ వెస్ట్ గోదావరిలో ద ఫస్ట్ హాస్పిటల్. ఈ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్తో రన్ చేయడం అనేది. వేరే ఏ హాస్పిటల్లో మీరు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ చూసుంటారు. ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ దాంతోపాటు మేము పర్టికులర్ నర్సింగ్ టీమ్తో పాటు మేము కరెక్ట్ ఎమర్జెన్సీగా కేసు ఏదైనా వచ్చినా వెంటనే డీల్ చేయడానికి మనం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతిదీ మనం ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తూ ఉంటాం. అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. కేసు ఏదైనా వచ్చింది అంటే మేము అక్కడి నుంచే ఇన్పేషెంట్ టైం అనేది మేము నోట్ చేసుకుంటాం. అంటే డోర్ టైం అక్కడి నుంచే మాకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ డోర్ టైం స్టార్ట్ అయిన వెంటనే మనం ఎంతసేపట్లో నర్స్ పేషెంట్ని చూశారు, వైటల్స్ ఎంత తీసుకోవడం అనేది, డాక్టర్ ఎంతసేపట్లో ఎగ్జామినేషన్ చేసాం అనేది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక మేము చేసుకుంటాం. ఇంకోటి మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్లో మేము మెయిన్ పర్టికులర్ అందించేది ఏంటంటే వెంటిలేటర్ సెటప్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డీఫిబ్రిలేటర్ కానీ షాక్ ఇచ్చే పరిస్థితుల్లో డీఫిబ్రిలేటర్ కానీ చాలా పనికొస్తుంది. ఇంకా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకి క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ అది కూడా పాలకొల్లులో ద ఫస్ట్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా లైక్ హార్ట్ అటాక్ కేసెస్ని మనం డీల్ చేయడానికి మనం క్యాత్ ల్యాబ్ని యూటిలైజ్ చేసుకుంటాం. క్యాత్ ల్యాబ్లో ఏంటంటే వెంటనే స్టంట్ వేయడానికి అది యూటిలైజ్ అవుతుందండి. ఇంకోటి వేరే ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ డయాలసిస్ ఎనీ టైం పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు, కొంతమంది యూరిన్ రాక ఛాతీలోనే నీళ్ళు పట్టేసి ఆయాసంతో వస్తారు. అలాంటి ఎమర్జెన్సీ టైంలో మనం వెంటనే ఈ డయాలసిస్ చేస్తే పేషెంట్ని అత్యవసరంగా మనం కాపాడడానికి ప్రయత్నిస్తాము. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎక్కువగా వచ్చే కేసెస్ ఏంటి సార్ ఇక్కడ? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మనం ఒక కేసు పర్టికులర్ వస్తుందని చెప్పలేమండి. ఏం కేసు ఎప్పుడు వస్తుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. అంటే ఒక్కొక్కసారి ఛాతీ నొప్పి కేసెస్ వస్తాయి, ఒకేసారి యాక్సిడెంట్ కేసెస్ 3-4 కేసులు అట్ ఏ టైం వచ్చేస్తాయి. సో మనం వాటిని ప్రెడిక్ట్ చేయలేం. అందుకే మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఏంటంటే మా నర్సింగ్ స్టాఫ్ని కానీ వేరే డాక్టర్స్ కానీ మేము ఎప్పుడు వాళ్ళని ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం, ఏం కేసుని ఎలా డీల్ చేయాలనేది. సో వెంటనే ఆ కేసు వస్తుంది అంటే మనకి ముందరే మన ఎమర్జెన్సీ టెక్నీషియన్స్, అంబులెన్స్లో ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి ముందరే ప్రీ కమ్యూనికేషన్ ద్వారా లైక్ ప్రీ మెసేజ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. లైక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి సార్ ఫలానా కేసు ఇలా ఉంది, వైటల్స్ ఇలా ఉన్నాయంటే పేషెంట్కి ఏం అవసరం ఉంది, ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందుగానే మేము ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో ఈ విధంగా మనం చాలా కేసెస్ అంటే మనకి యాక్సిడెంట్ కేసెస్ కానీ రావచ్చు,
హార్ట్ అటాక్ కేసెస్ అనేది మాత్రం చాలా ఎక్కువగా మనకు వస్తున్నాయి. మెయిన్ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ. సో ఎలాంటి కేసెస్ అనేది మనం చెప్పలేం, ఎనీ కేస్ రావచ్చు అనమాట, లైక్ సెప్సిస్ కేసెస్. సార్ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ చాలా కీలకం అంటారు కదా, అంటే గోల్డెన్ అవర్ అంటారు. అది ఆ టైంలో మనం చాలా ఎర్లీగా వస్తే ఎంత ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఈ గోల్డెన్ అవర్లో ఏంటంటే టైం గడిచే కొద్దీ మనం గుండె కండం కానీ లేకుంటే మెదడు కణాలు కానీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా మనం పేషెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు పేషెంట్ మనం బతికించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గోల్డెన్ అవర్ ఏంటంటే మేము ముందర చెప్పినట్టు మీకు పేషెంట్ హాస్పిటల్ ఎంట్రీ అవ్వగానే మాకు అక్కడ డోర్ టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ డోర్ టైం నుంచి మనం టైం మేనేజ్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. అంటే డోర్ టైం పేషెంట్ రాగానే విత్ ఇన్ 5 minutesలో మన సిస్టర్ వైటల్స్ అన్నీ తీసుకుంటారు. వైటల్స్ పారామీటర్స్ లైక్ బీపీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ ఈసీజీ తీయడం, షుగర్స్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ విత్ ఇన్ 5 minutesలో అయిపోతుంది. రిమైనింగ్ 5 minutesలో డాక్టర్ అక్కడ ఎమర్జెన్సీ ఫిజిషియన్ వెళ్ళి పేషెంట్ హిస్టరీ తీసుకోవడం కానీ, కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ 10 minutesలో మనం ఒక డయాగ్నోసిస్కి వచ్చేస్తాం. మోస్ట్లీ మనకి మానిటర్లో పారామీటర్స్ ద్వారానే మనకి ఒక డయాగ్నోసిస్ తీసుకొని ఒక ట్రీట్మెంట్ అందుబాటులో మనం చేసేస్తూ ఉంటాం. సో ఒక్కొక్క లైక్ హార్ట్ అటాక్ కేసెస్కి మనం ఒక 30 minutes తీసుకుంటాం ఈ గోల్డెన్ అవర్ అనేది. ఈ 30 minutesలో మనం పేషెంట్ రాగానే వైటల్స్ తీసుకోవడం, ఈసీజీ తీసుకోవడం, కార్డియాలజిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం, వెంటనే క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పక్షవాతం కేసెస్లో కూడా, పక్షవాతం అంటే చెయ్యి కాలు లేకపోవడం, మూతి వంకర అవ్వడం, స్లర్డ్ స్పీచ్ రావడం. సో ఇలాంటి కేసెస్లో కూడా మనం 1 hour లాగా మనం తీసుకుంటాం గోల్డెన్ అవర్. ఈ 1 hourలో ఏంటంటే మనకు టైం డిలే ఎక్కడ అవుతుందంటే సీటీ దగ్గర అవుతుంది. సో అది సీటీ కంపల్సరీ. ఇలా పక్షవాతం ఉన్న వాళ్ళకి సీటీ బట్టే మనకి అది లోపల మెదడు లోపల గడ్డ కట్టిందా లేకుంటే బ్లీడ్ అవుతుందా అనేది తెలుస్తుంది. గడ్డ కడితే దానికి ఇంజెక్షన్ ద్వారా కరిగించడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం దానికి ఆపరేషన్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇది గడ్డ కట్టిందా బ్లీడ్ అయిందా అనేది మనకు సీటీ ద్వారానే తెలుస్తుంది. సో పేషెంట్ రాగానే వెంటనే వైటల్స్ తీసుకోవడం, ఎగ్జామినింగ్ చేయడం, వెంటనే 20 minutes లోపలే మనం సీటీ చేయించేసి వస్తుంది. సో సీటీ చేయించి దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని బట్టి ఇంజెక్షన్ ఇవ్వాలి. కరిగించడానికి ఇంజెక్షన్, గడ్డ ఉంటే కరిగించిన ఇంజెక్షన్ ఇవ్వాలంటే అది కూడా విత్ ఇన్ 1 hour లోపలే మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో ఈ గోల్డెన్ అవర్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అయితే సెప్సిస్ కండిషన్ లైక్ ఫీవర్ ఎక్కువైపోయి బాడీ అంతా లైక్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి వస్తారు, దాన్ని సెప్సిస్ కండిషన్స్ అంటాం. అలాంటి టైంలో కూడా 1 hour అనేది చాలా గోల్డెన్ అవర్లో మేము తీసుకుంటాం. ఆ టైంలో మనం ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోవడం కానీ, బీపీ డ్రాప్ అవుతుందంటే వెంటనే ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం కానీ, ఇవన్నీ లైక్ వెంటనే జరిగిపోవాలి. ఆ 1 hourలో మీ ట్రీట్మెంట్ ఎంత డిలే చేస్తే అంత పేషెంట్ హానికరం. సో దాన్ని మనం గోల్డెన్ అవర్లో తీసుకుంటాం. సార్ ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా కేసు జరిగినప్పుడు వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇక తీసుకొచ్చే ముందు పేషెంట్స్? యాక్సిడెంట్ అయితే పేషెంట్ మెకానిజం ఎలా పడతాడు అనేది మనం చెప్పలేము. అది సో కొంతమంది ఇలా పడచ్చు, కొంతమంది ఈ మెదడుకి తగలచ్చు, కొంతమందికి తలకి గాయం అవ్వచ్చు. సో ఎక్కడ తగిలిందనేది మనం చెప్పలేము. సో అలాంటి పరిస్థితిలో పేషెంట్ని అటు ఇటు మనం కదలటానికి ప్రయత్నించకూడదు. ఎస్పెషల్లీ లైక్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ మెసేజ్ ఇస్తున్నాను. మీరు బయట ఏదైనా యాక్సిడెంట్ కేసు ఏదైనా చూస్తే మాత్రం వెంటనే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించవద్దు. కాసేపు వాళ్ళని కింద ల్యాండ్ లైక్ సుపైన్ పొజిషన్లో లైక్ కింద పడుకోబెట్టేసేయాలి. దాని తర్వాత మెదడుది మనం కాపాడుకోవాలి ఫస్ట్. ఇది ఎక్కడైనా ఫ్రాక్చర్ ఉంది అంటే ఆ టైంలో పేషెంట్ అటు ఇటు కలిపామంటే పేషెంట్ కంప్లీట్గా స్పైనల్ కార్డ్ రప్చర్ అయ్యి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా మనం హాని చేసినట్టే దానికి. సో అలాంటి టైంలో ఏంటంటే దగ్గరున్న లైక్ మందుల షాపుల్లో మనకి సర్వైకల్ కాలర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ కాలర్ తీసుకొని పేషెంట్ యొక్క ఇక మెదడు దగ్గర అటాచ్ చేసేయాల్సి వస్తుంది. అలాగే మీరు ఒకవేళ పేషెంట్ ఎక్కడైనా బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం ఆ బ్లీడ్ని చూసి ఒకవేళ కనబడుతుంది అంటే వెంటనే స్టాప్ చేయడానికి ప్రయత్నం, గట్టిగా నొక్కేస్తే చాలు. అది మోస్ట్లీ లోపల హీమోస్టాసిస్ ద్వారా ప్లేటెడ్ అగ్రిగేషన్ ద్వారా దానికి స్టాప్ అయిపోవడానికి అవుతుంది మన బాడీ మెకానిజం ద్వారానే. సో ఎప్పుడైతే ఎక్కడ బ్లీడ్ అవుతుందో గట్టిగా కంప్రెస్ చేస్తే కాసేపు సరిపోతుంది. ఒకవేళ హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం దానికి ప్రాక్సిమల్గా మనం లైక్ తాడుతో కానీ ఏదైనా కట్టేస్తే బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ప్రయత్నించాలి. ఏదైనా బయట అవుట్ సైడ్ హాస్పిటల్ అయితే వెంటనే అదొకటి చూడాలి. ఇంకోటి అంబులెన్స్
వెంటనే అంబులెన్స్ కాల్ చేయడానికి ప్రయత్నించాలి. అంబులెన్స్లో మనకి ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు ఫర్దర్గా మన స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు కంప్లీట్ ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మెయిన్ అంబులెన్స్ కాల్ చేయడానికి ప్రయత్నించాలి. సార్, ఎమర్జెన్సీ కేసు వచ్చిన వెంటనే డాక్టర్లు కానీ ఎమర్జెన్సీ టీమ్ కానీ ఎలా స్పందిస్తారు పేషెంట్ వచ్చిన వెంటనే? సో అదే మేము ఇందాక చెప్పినట్టే మేము ట్రయాజ్ సిస్టమ్ అనేది ఉంటుందండి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఓకే సార్. ఎనీ కేసు వచ్చిన వెంటనే మనం ట్రయాజ్ అంటే ఏంటంటే పేషెంట్ కండిషన్ బట్టి, సో ఎనీ కేస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వచ్చిన వెంటనే మేము ట్రయాజ్ సిస్టమ్ అనేది ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతామండి. ఈ ట్రయాజ్ సిస్టంలో ఏంటంటే రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ ఈ 3 కేటగిరీస్ లాగా మనం డివైడ్ చేస్తాం. సో రెడ్ ఏంటంటే లైక్ విత్ ఇన్ మినిట్స్లో పేషెంట్కి ట్రీట్మెంట్ అందకపోతే పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి కేసెస్ని మేము రెడ్ కేటగిరీలో తీసుకుంటాం. లైక్ హార్ట్ అటాక్ కేసెస్ కానీ, పక్షవాతం కేసెస్ కానీ, ఎక్కువ ఆయాసం ఉన్న కేసెస్ కానీ, ఇలాంటి కేసెస్ మనం వెంటనే డీల్ చేయకపోతే పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి మళ్ళీ మనం బెడ్ నెంబర్ 1లోనే తీసుకుంటాం. సో ఈ రెడ్ కేటగిరీలో అంటాం. ఎల్లో కేటగిరీలో ఏమొస్తాయంటే లైక్ ఫ్రాక్చర్స్, కొంచెం పెద్ద ఫ్రాక్చర్స్ కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అలాంటి కేసెస్ కానీ, సెప్సిస్ కండిషన్స్ కానీ, ఇలాంటివన్నీ మనం ఈ కండిషన్లో ఏంటంటే 1 అవర్ డిలే అయినా పర్వాలేదు, ఆ 1 అవర్లో మనం మేనేజ్ చేయడానికి వస్తుంది. ఇంకా గ్రీన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే లైక్ ఫీవర్ కేసెస్ కానీ, చిన్న బోన్ ఫ్రాక్చర్ కానీ, వాటికి మనం ఎంత డిలే చేసినా కూడా పర్వాలేదు. లైక్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ డిలే అయినా పర్వాలేదు. అలాంటి కేసెస్ని మనం గ్రీన్ కేటగిరీలో పెట్టి బెడ్ నెంబర్ 3లో తీసుకుంటాం. సో ఇలా కేటగిరైజ్ చేసి ఎవరిని ఫస్ట్ ట్రీట్మెంట్ అందించాలనేది మేము ముఖ్యంగా చూసుకుంటాం. ఈ కేటగిరీస్ని ఎవరిని ప్రాధాన్యత ఇవ్వాలి అనేది దాన్ని మనం ట్రయాజ్ కింద తీసుకుంటాం. ఈ ట్రయాజ్ ప్రోటోకాల్ ద్వారా మనం పేషెంట్ని ఒక సెపరేట్గా కేటగిరీస్లో పెట్టి ఆ బెడ్ సైడ్ తీసుకొని ఇప్పుడు ABCD అప్రోచ్ ద్వారా మనం పేషెంట్ ఆ ప్రోటోకాల్ బట్టి మనం అప్రోచ్ అవుతాం. ABCD ఏంటంటే A అంటే ఎయిర్వే, B అంటే బ్రీతింగ్, C అంటే సర్క్యులేషన్. సో ఎయిర్వే అంటే ఎయిర్వే ద్వారా లోపల ఏదైనా అబ్స్ట్రక్ట్ ఏదైనా ఉందా, ఆక్సిజన్లో ఏదైనా ప్రాబ్లం, ఆక్సిజన్ తగ్గుతుందా, బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, బ్రీతింగ్ చూసి లోపల వీజ్ సౌండ్స్ వస్తాయి, లైక్ పిల్లి కూతలు అంటారు. సో ఆ సౌండ్స్ ఏదైనా ఉన్నాయా, దానికి తగ్గట్టు సర్క్యులేషన్లో బీపీ చూసుకుంటా, బీపీ తగ్గిందా. సో ఇవన్నీ చూసుకుని వెంటనే మేము ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుందా. లైక్ సాచురేషన్ డ్రాప్ ఉందంటే ఆక్సిజన్ పెట్టేసుకోవడం, లోపల బ్లాక్ ఏదైనా ఉందంటే దాన్ని తీయడానికి ప్రయత్నిస్తాం. లైక్ వాళ్ళ పేషెంట్ సిక్రెషన్స్ ఎక్కువ ఉందంటే సక్షన్ ద్వారా తీయడానికి ప్రయత్నిస్తాం. అలాగే బీపీ డ్రాప్ అవుతుందంటే ఇంజెక్షన్స్ బట్టి మనం పెంచడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడైనా బ్లీడింగ్ ఏదైనా అవుతుందంటే బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ ABCD అప్రోచ్, దీన్ని ప్రైమరీ సర్వే అంటాం. సో ప్రైమరీ సర్వే ద్వారా మనం చూసుకుంటాం. అలాగే మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా లోపల ఎక్కడైనా బ్లీడింగ్ ఏదైనా అవుతుందా స్పాట్లో, లైక్ ట్రామా కేసెస్ కానీ, యాక్సిడెంట్ కేసెస్ కానీ, బ్లీడింగ్ ఎక్కడ అవుతుందంటే వెంటనే మనం అది అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకొని బ్లీడింగ్ ఉంది అంటే వెంటనే మనం దాన్ని స్టాప్ చేయడానికి లైక్ ఓటీలో తీసుకొని సర్జరీ చేయడం, అలాంటి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఎమర్జెన్సీ సమయంలో ఈ వెంటిలేటర్ కానీ, మానిటర్స్ కానీ దాని యొక్క పాత్ర ఎలాంటి? చాలా ముఖ్యమైన పాత్ర అండి. మానిటర్తోనే మనం సగం ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఓకే సార్. ఒక పేషెంట్ రాగానే మానిటర్ అటాచ్ చేస్తారు. ఆ మానిటర్లో మనకేంటి హార్ట్ రేట్ కనబడుతుంది, బీపీ తెలిసిపోతుంది, సాచురేషన్ తెలుస్తుంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఊపిరి ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టే మనం బీపీ డ్రాప్ ఉందంటే బీపీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసేస్తాం. రెస్పిరేటరీ ఎక్కువ ఉంది అంటే దాని తగ్గట్టు NIV మాస్క్. NIV అంటే ఏంటంటే వెంటిలేటర్ కనెక్ట్ చేసి మాస్క్ కనెక్ట్ చేస్తాం. అది పేషెంట్ ఊపిరి పీల్చుకోకపోయినా ఆటోమేటిక్గా కృత్రిమంగా అది శ్వాస వెళ్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి వెంటనే మనం ఆ మానిటర్ బట్టి ట్రీట్మెంట్ ఇప్పించేస్తూ ఉంటాం. ఈ సడన్గా టెంపరేచర్ ఎక్కువ ఉందంటే టెంపరేచర్ తగ్గించడానికి ఇంజెక్షన్స్ పెడతాం. సో యాంటీబయాటిక్స్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలా, ఇవన్నీ మనకు హార్ట్ రేట్ బట్టి, పేషెంట్ షాక్లో ఉన్నాడా లేకుంటే ఇన్ఫెక్షన్ ఉందా, హార్ట్ రేట్ బట్టి మనకు మోస్ట్లీ తెలిసిపోతుంది. ఇంకోటి వెంటిలేటర్ ఎమర్జెన్సీలో ఉంది అంటే వెంటనే పేషెంట్ అన్కాన్షియస్లో ఉంటే కానీ, లేకుంటే ఊపిరి ఇంకా NIV పెట్టినా కూడా పేషెంట్ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు, లేకుంటే పేషెంట్ లైక్ ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం వెంటిలేటర్ లైక్ ఊపిరితిత్తుల్లోకి గొట్టం వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. సో ఈ వెంటిలేటర్ మెషిన్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నది చాలా ముఖ్యం. సార్, మెడ్యూటీ హాస్పిటల్లో ఎలాంటి పరికరాలు ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటి సార్? సో మెడ్యూనైజర్స్లో మనకి ఇందాక చెప్పినట్టు డయాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రీనల్ కేసెస్లో ఆయాసం ఉన్నప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంది. ఆయాసం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది, బాడీ అంతా ఫిల్టర్ చేయడానికి ప్రయత్నిస్తుంది, క్రియాటినిన్ లెవెల్స్ వాష్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అలాగే మోస్ట్లీ చాలా పాయిజన్ కేసెస్ని కూడా మనం
ఈ డయాలసిస్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఈ డీఫిబ్రిలేటర్ మిషన్ ఒకటి ఉంటుంది. ఆ డీఫిబ్రిలేటర్ ఏంటంటే షాక్ ఇవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అంటే పేషెంట్కి ఒకసారి హార్ట్ రేట్ 200 ఎబోవ్ ఉన్నప్పుడు ఎరిథమియాస్ అంటాం. ఎరిథమియాస్లో వీటీ విఎఫ్ ఇలాంటి కొన్ని ఎరిథమియాస్ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం వెంటనే పేషెంట్ని షాక్ ఇవ్వడానికి అది హెల్ప్ఫుల్ ఉంటుంది. అదే డీఫిబ్రిలేటర్ హార్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కూడా, లైక్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్నప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, లైక్ 30-40 ఆ రేంజ్లో ఉంటుంది. అలాంటి టైంలో కూడా మనకి డీఫిబ్రిలేటర్లో పేసింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ట్రాన్స్క్యూటేనియస్ పేసింగ్ అంటాం దాన్ని. సో ఆ ప్యాడ్స్ పేషెంట్ని అతికించేసి మనం ఎంత హార్ట్ రేట్ కావాలి అనేది అందులో సెట్ చేసుకుంటే ఆ హార్ట్ రేట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. లైక్ 30 హార్ట్ రేట్తో పేషెంట్ మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో వస్తే మనం డీఫిబ్రిలేటర్ కనెక్ట్ చేసి మన ట్రాన్స్క్యూటేనియస్ పేసింగ్ ద్వారా మనం హార్ట్ రేట్ని 70 వరకు తీసుకురావచ్చు. సార్, మీరు ఎదుర్కొన్న ఒక క్రిటికల్ కేస్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మనకు లైక్ ఛాలెంజింగ్ అనేది ఏంటంటే అటెండర్స్తో మాట్లాడడం, అటెండర్స్తో డీల్ చేయడం, పేషెంట్ యొక్క అటెండర్స్. ఎందుకంటే చాలామంది ఎమర్జెన్సీ కండిషన్ అంటే చాలా టెన్షన్లో వస్తారు. సో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఎమోషనల్గా మాట్లాడతారు, కొంతమంది లైక్ కోపంతో మాట్లాడతారు, కొంతమంది వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, లైక్ షాక్లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి పేషెంట్స్ని అటెండర్స్ని మాట్లాడడం కూడా ఒక ఛాలెంజింగ్లా ఉంటుంది మనకు. సో వాళ్ళతో మనం ఒక ఎంపతి అనేది మనం క్రియేట్ చేయాలి. సో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి అనేది. ఇప్పుడు ప్రతి మనం ఇచ్చే ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. మనం ట్రీట్మెంట్ ఇచ్చేసాము, ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ బ్యాడ్ అయింది అనుకోండి, పేషెంట్ బ్యాడ్ అయిందంటే అది పేషెంట్ కండిషన్ బట్టి బ్యాడ్ అవుతుంది, ఆ ట్రీట్మెంట్ వల్ల బ్యాడ్ అవ్వదు. ఈ అటెండర్స్కి అది అర్థం అవుద్ది కదా, లైక్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల బ్యాడ్ అయింది అని వాళ్ళు అపోహలో ఉంటారు. సో అలాంటి టైంలో కూడా మేము వాళ్ళతో డీల్ చేయడం అనేది మాకు పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది. సో నేను చూసిన ఛాలెంజింగ్ కేసెస్ అంటే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, నేను ఎప్పటికప్పుడు స్టాఫ్ని మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్లో ఒక సిపిఆర్ ఒక పేషెంట్ వచ్చారు హాస్పిటల్కి, అంటే అన్కాన్షియస్ లెవెల్లో తీసుకొచ్చారు. అన్కాన్షియస్ ఉన్నప్పుడు పేషెంట్కి సిపిఆర్ అవసరం ఉండింది. ఇప్పుడు సిపిఆర్ మేము ప్రయత్నించాము, సిపిఆర్ అనేది కంటిన్యూస్గా ఎవరు ఇవ్వలేరు. సిపిఆర్ ఒక 2 minutes తర్వాత మన ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు సిపిఆర్ మేము టైర్డ్ అయిపోయాను. ఆ టైంలో ఏంటంటే నర్స్ అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యారు. ఆవిడ నేను చూస్తున్న సిపిఆర్ చూసి ఆవిడ కూడా, అంటే ఆల్రెడీ ఆవిడ ముందర ట్రైనింగ్ ఇప్పించాను మేము, ఆవిడ కూడా సిపిఆర్ స్టార్ట్ చేశారు. ఆ సిపిఆర్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కాన్షియస్నెస్కి వచ్చాడు. సో అది మాకు మంచిగా అనిపించింది. అంటే మేము ఇచ్చిన ట్రీట్మెంట్తో పాటు మేము ఇచ్చిన ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఎమర్జెన్సీ టైంలో. సో ఎప్పటికప్పుడు మేము వాళ్ళని ట్రైనింగ్ ఇప్పిస్తూనే ఉండాలి. ఏ కండిషన్ ఎప్పుడు వస్తాయి, ఎలాంటి కేసెస్ ఎప్పుడు వస్తాయి మనకు చెప్పలేం. సో ముందరే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేస్తే వాళ్ళే డీల్ చేసే అంత వాళ్ళ కెపాసిటీ ఉంటుంది. సో మెయిన్ అటెండర్స్ దగ్గర మాత్రం కొంచెం మాకు అది ఛాలెంజింగ్లా అనిపిస్తూ ఉంటుంది. సార్, సాధారణంగా ఎమర్జెన్సీ టైంలో ప్రజలు చేసే తప్పులు ఏంటి సార్? ఎమర్జెన్సీ కండిషన్లో సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే, పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు, అంటే స్ప్రో లేక కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నోట్లో చాలా మంది నీళ్ళు వేస్తారు, వాటర్ కానీ, కొంతమంది అయితే పంచదార తీసుకొస్తారు. అది ఎప్పుడూ చేయకూడదు. షుగర్ డౌన్ అయిపోయిందేమో. అదే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నోటి ద్వారా ఏమి వేయకూడదు, పంచదార కానీ వాటర్ కానీ. కొంత ముస్లిమ్స్ అయితే జంజం పానీ అంటాం, అది నోటి ద్వారా వేస్తారు. క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అది హోలీ వాటర్ అంటాం, అదేమో అది వేస్తే లైక్ నమ్మకం మనం కామెంట్ చేయలేం. కానీ నోటి ద్వారా మాత్రం ఏమి వేయకూడదు. ఒకవేళ దాన్ని చేయాలంటే కూడా ఆ వాటర్ని జస్ట్ మూడు పైన ఇక్కడ రాయడం కానీ, చేతి పైన రాయడం కానీ అలా చేయడం మంచిది. కానీ నోటి ద్వారా వేస్తే ఏమవుతుందంటే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇంకా మనం హాని చేసే జరుగుతుంది. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయాసం పెరిగిపోయి ఇంకా పేషెంట్ ఇంకా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అది నోటి ద్వారా ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే, లైక్ ఇందాక చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు యాక్సిడెంట్ కేసెస్లో పేషెంట్ ఇంకా ఒకేసారి లాగేయడం, ఒకేసారి పైకి ఎత్తేయడం అలా జరుగుతుంది. అలా చేయకూడదు. ఎప్పుడు యాక్సిడెంట్ అయిన కేసెస్ని ఎప్పుడు మనం ఒక బల్ల పైన కానీ లేకుంటే క్లాత్ పైన
పేషెంట్ని పడుకోబెట్టి ఆ క్లాత్ని జరపడానికి ప్రయత్నించాలి తప్ప పేషెంట్ని అటు ఇటు మనం తిప్పడానికి ప్రయత్నించకూడదు. సార్ ఛాతీ నొప్పి వచ్చినా కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని వచ్చినా కానీ లేదంటే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయిన వెంటనే ఎంతసేపులో త్వరగా హాస్పిటల్ తీసుకొస్తే ఎంతవరకు మనం కాపాడగలం పేషెంట్ని? సో ఒకటండి, ఛాతీ నొప్పి కానీ పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎస్ సార్. వెంటనే మనం అంబులెన్స్ కాల్ చేసేయాలి. అంబులెన్స్ కాల్ చేసి మనకు తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. ఎప్పుడు దగ్గర ఉన్న హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళినా ప్రయత్నించాలి. దగ్గరున్న హాస్పిటల్లో అది కూడా ఏంటి లైక్ క్లినిక్స్ కాదు, దగ్గరున్న హాస్పిటల్లో ఒకవేళ ఛాతీ నొప్పి ఉంది అంటే దగ్గరున్న హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ కానీ క్యాత్ ల్యాబ్ కానీ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే పక్షవాతం ఉన్నప్పుడు ఇలా పక్షవాతం సిమ్టమ్స్ అంటే అందరికీ తెలిసిందే, చెయ్యి కాలు పడుకోవడం, మాట రాకపోవడం, మాట తడబడడం, కళ్ళు తిరగడం, కళ్ళు మసగ్గా కనబడటం, ఈ సిమ్టమ్స్ని స్ట్రోక్ సిమ్టమ్స్ అంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేయడం. ఇంకోటి సిటీ ఇంపార్టెంట్. సిటీలోనే మనకి ఏంటంటే అది బ్లీడ్ ఉందా, క్లాట్ ఉందా, గడ్డ కట్టిందా, బ్లీడ్ అవుతుందా అనేది తెలిసిపోతుంది. సో సిటీ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. లేకుంటే అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ సిటీ స్కాన్ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళిపోయి ఆ సిటీ స్కాన్ చేయించేసుకోవడం, అందులో బట్టి అప్పుడు హాస్పిటల్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ఏమైనా ఇబ్బంది అనిపించినా సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవచ్చా లేదంటే అంబులెన్స్ సదుపాయం ఉపయోగించుకుంటే మంచిదా? యాక్చువల్లీ అంబులెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంబులెన్స్ అనేది ఒక మినీ ఐసీయూ లాంటిది. ఓకే సార్. అంటే అన్నీ అవైలబుల్ ఉంటుంది. వెంట్రుకల ఊపిరి ప్రాబ్లం ఉన్నా కూడా ఆక్సిజన్ పెట్టడానికి ఉంటుంది. పేషెంట్ ఏదైనా లైక్ బీపీ ఏదైనా తగ్గుతుందంటే ఇంజెక్షన్స్ పెట్టడానికి అన్నీ మనకి కంఫర్ట్గా ఉంటుంది అంబులెన్స్ అయితే. అది ఒకవేళ సిపిఆర్ చేయాలన్నా కూడా మనకి పేషెంట్ అవసరం ఉంటే సిపిఆర్ చేయాలన్నా కూడా మనకి అంబులెన్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అది సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఏదైనా అయితే ఇంకా అక్కడ ఇరుక్కుపోతారు. పేషెంట్ని వెంటనే టైంకి మనం హాస్పిటల్ తీసుకురాలేకపోతాం. ఇంకోటి ఆ టెన్షన్లో అటెండర్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారు, పేషెంట్ ఇక్కడ గాబరాగా ఉంటాడు పక్కన, వీళ్ళేమో ఆ టెన్షన్లో వీళ్ళు ఎలా నడుపుతారనేది చెప్పలేదు. ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు కండిషన్లో. సో అలాంటి టైంలో బెటర్ అంబులెన్స్ ద బెస్ట్. సో అంబులెన్స్ని కొంతమంది డిలే అవుతుంది కదా, అంబులెన్స్ రావడానికి డిలే అవుతుంది కదా అనుకుంటా, 108 కాల్ చేయండి ఎనీ టైం. ఒకవేళ అది డిలే అవుతుందంటే మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ కమాండ్ సెంటర్ ద్వారా మేము వెంటనే అంబులెన్స్ కరెక్ట్ వాళ్ళు వాట్సాప్ ద్వారా మనకు లొకేషన్ షేర్ చేస్తే చాలు. కమాండ్ సెంటర్ అమలాపురంలో ఉంది, కిమ్స్ అమలాపురంలో. సో అక్కడ నుంచి వాళ్ళు అంతా ఆపరేట్ చేస్తారు. సో వెంటనే ఒకవేళ పేషెంట్ కండిషన్ వాళ్ళ అటెండర్స్ డైరెక్ట్ కాల్ చేస్తారు. ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఎలాంటి అంబులెన్స్ కావాలి, లైక్ అంబులెన్స్లో 2 రకాలు ఉంటాయి, బిఎల్ఎస్ అంబులెన్స్, ఏసీఎల్ఎస్ అంబులెన్స్ అనేది. పేషెంట్ కండిషన్ బట్టి ఏ అంబులెన్స్ పంపించాలి అండ్ పేషెంట్కి ఎమర్జెన్సీ టెక్నీషియన్ అవసరం ఉందా అది కూడా ముందరే కనుక్కొని టెక్నీషియన్ కూడా ముందరే అక్కడ పంపించడానికి ప్రయత్నిస్తారు. సో ఈ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్లో ఏంటంటే కమాండ్ సెంటర్ ద్వారా మనం అక్కడ కమాండ్ సెంటర్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కూడా అవైలబుల్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఉంటే ఎవ్రీథింగ్ బై కాల్ కమ్యూనికేషన్ వెళ్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా ఏం చేయాలనేది అక్కడ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ద్వారా కమాండ్ సెంటర్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆన్ వీడియో కాల్ ద్వారా మనకు అన్ని ట్రీట్మెంట్ ఫాస్ట్గా జరిగిపోతుంది, స్పీడ్గా అవుతుంది. ఓకే.